ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ఏమైతుంది సర్పంచ్ అని మన పని మనం చేసుకోవాలి. అంతే పని చేసినా తప్పదు చేస్తారా కదా నిండేది పోదాం మళ్ళీ వెంకటేష్ సర్పంచ్ ఇంగ్లీష్లో కూడా రాసినవా ఇలా సురు చేస్తుగా ఏం రాదని ఎక్కడ అనుకుంటులే ఇక ముందుగా అందరికి క్షణాత్రం ఊరుకో ఇక్కడ వచ్చినకి పోతూ మన సంగారెడ్డి జిల్లా అప్పు మండలం కన్యాలు ఊరికి వచ్చిన అన్న గురించి చెప్పాలంటే ఒక స్పెషల్ జరిగింది ఇక్కడ ఇనాం వేసాను అన్న ఇంత పెద్ద ఊరికి ఇనాం వేసారంటే గతంలో చేసిన కార్యక్రమాలు అన్న ఇంత మంచిదైతే ఇనామం చేసేది గ్రామాలందరూ గత ఎలక్షన్ లేకుండా మంచి నీట్గా నడుచుకోవాలి సాఫీసీగా నడుచుకోవాలి అందరూ కలిసి మెలిసి ఉద్దేశంతో అందరితో మాట్లాడుకో అందరూ ఊరు ప్రజలు అందరూ పెద్దలు చిన్నగా అందరూ కలిసి అన్న ఇనాం వేసి అనుకున్నారు ఇక అంతకు కూడా పోయినా గిత్తలు కూడా పోటీ చేసినాను అన్నగా జర కొద్దిపాటు ఓడుతూ ఓడిపోయాడు ఇక అందుకే గిత్తలుగా ఈ ఊరు కొట్లాట్లు దేమవుతూ అని చెప్పేసి అనుకుని ఊరు పోయి అందరూ ఏకమై మంచిగా అన్న వెంకటేశాన్ని ఇనామే చేసుకున్నాను ఈ ఉచ్చడాన్ని పెడతా అన్నతోటి మరి ఊరికి ఏం ఎట్లా డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను మేనిఫెస్టో ఏమి ఇచ్చినాను ఏం చేసిన కార్యక్రమం ఉంది ఈ రాజకీయ ప్రస్తుతం ఎట్లా శురువైంది అన్నీ మూసి పెడతా తమాషా జనం మూసి చూడండి బ్రో ఈరోజు ఇక బాగున్నావునా ఇక మీరు ఇక్కడ చూసినా మీరు తోట మన ఊరుగా మొదటి నుంచి మిరప తోటలో వేస్తున్నారు అలాగే కంటిన్యూ చేస్తున్నారు. పన్నెండు అయితే నాకు గోష్ట ఏడు ఏడు ఊరి ఇళ్ళలో అదే అనిపిస్తుంది. 40 సంవత్సరాల నుంచి ఎంత ఉంటుందన్న పంట మిరప చెట్లు 100 ఎకరాల పైన ఉంటుంది. 100 ఎకరాల పైన ఉంటుంది. ఇక అంటే మిల్లు ఉన్నదా లేక పంపిస్తారు వరంగల్ మార్కెట్ ఇన్మామూలు మార్కెట్ ఇస్తారు అట్లనే ఇక ఎప్పటికి ఇక మీరు కూడా అదే పని వ్యవసాయం వ్యవసాయం ఎంత ఉంటుంది మనకు నా పైన 5 ఎకరాలు ఉంటుంది. 5 ఎకరాలు ఇక ఇవన్నీ తీసుకుంటే ఇప్పుడు మీ ఊరికి వచ్చింది మరి సురిగేతామా ఇక్కడ నేనే తెలుసుకొని వస్తే మా వ్యూవర్స్ కూడా తెలియదు కానీ ఒకసారి చెప్పాలా. నమస్కారం, నా పేరు జిన్నారాం వెంకటేష్, సంగారెడ్డి జిల్లా ఆత్మరా మండలం పన్యాల గ్రామం. నేను 2025 గత వర్షం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నన్ను మా గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా గ్రామ ప్రజలకు చాలా నమస్కారం. అయితే మనకి రాజకీయ ప్రశ్న ఎట్లా సుఖమైంది వెనకటికి మన కుటుంబ సభ్యులు రాజకీయం చేసి నువ్వే రాజకీయం వస్తున్నావు. మా కుటుంబంలో ఎవరు రాజకీయం చేయలేదు, నేనే సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చాను. 2019లో జరిగిన పంచాయతీ ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది. కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. అయినా కానీ అలాగే ప్రజా జీవితంలో ఉంటూ వాళ్ళకి సేవ చేస్తూ అలాగే కొనసాగాను. దాని ఉద్దేశమే ఇప్పుడు ఏకగ్రీవమైన. మరి గీత తమాషా మాట్లాడుతున్నా చదువుకున్నాను. నేను డిగ్రీ చదువుకున్నాను. తారకాలే సంగారెడ్డిలో చదువుకున్నాను. సంగారెడ్డినా? మరి గత చదువు మరి రాజకీయానికి ఎందుకు వచ్చి అమ్మాయిన కోపం కాలేదా మరి? ఇక అన్నారు, కాకపోతే నాకు ప్రజలు అయితే ఇష్టం ఉండి ఇక్కడనే వచ్చాను. అట్లా మా స్కై చేతి వచ్చాను. అంటే ఫస్ట్ కాంగ్రెస్ అన్నాను. నా కాంగ్రెస్ పార్టీ. ఏ పార్టీలో పోలేదు ఫస్ట్ కాంగ్రెస్. ఇక మరి ఎట్టకేలకు మేము ఏకగ్రీవంగానే ఎన్నుకున్నాం. ఇంకా ఎన్నుకున్న టైంలో మన గ్రామ ప్రజలకి ఏ విధంగా స్పందించే సమస్యలు ఏం చెప్పారన్నా మరి? మాకు కొద్దిగా నీటి సమస్య బాగుంది అన్నా, నీటి సమస్య, కొద్దిగా డ్రైనేజ్ సమస్య, అలాగే కొన్ని లైట్లు ఉన్నాయి, అవి తీరుస్తానని చెప్పేసి వాగ్దానం చేశాను అనమాట. ప్రభుత్వ ప్రకారం వ్యక్తిగతంగా అయితే నేను చేస్తాను, మొత్తానికి అయితే సమస్య తీరుస్తానని ఒక మాట ఇచ్చాను. ఎట్టకేలకు 40 సార్ పని ఎత్తి మన పర్యావరణ గ్రామం అయినాక మరి ఏం పనులు సులువైన మన గ్రామంలో? మొదట్లో గ్రామ పంచాయతీ నీటి ఎద్దడి ఎక్కువ ఉంది కాబట్టి వచ్చిన 2-3 రోజుల్లో బోర్ వేయడం జరిగింది, కానీ నీళ్లు రాలేదు. అలాగే నీళ్ళు రాలేదని చెప్పేసి గతంలో చిన్న చిన్న బోర్లు ఉండేవి, అందులో మోటార్ పెట్టడం జరిగింది. మాకు 2 ఊర్లు ఉంటాయి, అన్నటి విలేజ్ బడంపేట ఉన్నాయి. అక్కడ నీటి సమస్య బాగుంది. అక్కడ కూడా చిన్న జెట్ పంపులు కానీ చిన్న చిన్న మోటార్లు పెట్టి ప్రస్తుతానికి సరిచేయడం జరిగింది. ఒక వారం క్రితం ఇంకొక బోర్, 2వ బోర్ వేసాము, అందులో నీళ్ళు వచ్చాయి, నీళ్ళు పడ్డాయి. మోటార్ బిగించలేదు, బిగిస్తాను. నూతన లైట్లు కూడా బిగించడం జరిగింది.
రెండు ఊర్ల పెట్టు, 2 ఊర్ల వరకు నూతనంగా లైట్లు చేసాము. ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వర్క్ కడుగు నడుస్తుంది. ఒక 125 మీటర్లు వర్క్ జరిగింది, ఇంకొంచెం జరగాల్సింది. అయితేనా మనకి సొంత డబ్బులు చేసిన కార్యక్రమం ఏమున్నాయి మన గ్రామంలో? సొంత డబ్బులతో అంటే నీటి ఎద్దడి ఉన్నందుకు బోర్ వేయించడం జరిగింది. సొంత పైసలు సొంత పైసలు వేసాను. చిన్న చిన్న గుళ్ళకి కార్యక్రమాలకి అలాగే నా తోడ్పాటు నా వంతుగా చేసుకుంటూ వచ్చాను. రీసెంట్గా అంబేద్కర్ యువజన సంఘం యువకులు వాళ్ళు గతంలో మాకు అడిగారన్నమాట, మాకు ఒక అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయండి, మా సంఘాన్ని కొంచెం బలోపేతం చేయండి అని. వాళ్ళ కోరిక మేరకు అంబేద్కర్ విగ్రహం ఇప్పించడం జరిగింది. అలాగే పెట్టడం వరకు కొద్దిగా సహకారాలు అందించడం జరిగింది. మరి గతంలో మన కేసీఆర్ గారు 10 సంవత్సరాలు మన ముఖ్యమంత్రి ఉండి ఆ టైంలోనే రూపొందించిన సంక్షేమ పథకాలు, ఈ కింద మన రేవంత్ రెడ్డి సార్ రూపొందించిన సంక్షేమ పథకాలు మధ్యలో వ్యత్యాసమేనా? అంటే మొదటిగా చెప్తే దళితులకి ముఖ్యమంత్రిని చేస్తాడు, అది మాట తప్పారు. 3 ఎకరాలు భూమి ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నీరు అందిస్తామన్నారు, అది నీరు కూడా అందియలేదు. మరి నిరుపేదలకు ఇల్లు అని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు, ఆ ఇల్లు కూడా ఇవ్వలేకపోయారు. 10 సంవత్సరాల్లో రేషన్ కార్డులు ఇవ్వలేదు. అదే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించారు. ప్రతి ఇంటికి గృహజ్యోతి కింద అందరికి ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు ఇస్తున్నారు. ముఖ్యంగా ఇందిరామ ఇల్లు మా ఊరు మటుకు 22 ఇల్లు వచ్చాయి. అంటే సుమారు 1 కోటి పైన ఇంటి 1 కోటి 10 లక్షలంత డబ్బులు ఒక గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరిగింది. అలాగే గ్యాస్ సిలిండర్ కూడా సబ్సిడీలు ఇవ్వడం జరిగింది. అలాగే విద్యుత్ కూడా నిరంతరాయం కూడా ఇస్తున్నారు 24 గంటల రైతులకు. ఇలా చాలా వ్యత్యాసం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి. వారికంటే మెరుగ్గానే చేస్తున్నారు, ప్రజాపాలన చాలా బాగుంది. అలాగే వాళ్ళు 10 సంవత్సరాలు పాలించడానికి ఎలాంటి రేషన్ కార్డు ఇవ్వలేదు. ఒక సామాన్య ప్రజలకు పేదలకు రేషన్ కార్డే చాలా ముఖ్యమైనది. వాళ్ళు ఎలాంటి ప్రభుత్వ సహకారాలు తీసుకోవాలన్నా అవసరమే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటనే అందరికీ రేషన్ కార్డు అందడం జరిగింది. దాని ద్వారా మిగతా పథకాలు కూడా అమలయ్యేందుకు చాలా సులభంగా వస్తుంది. పేద ప్రజలకు సన్న బియ్యం ఇస్తున్నారు. అంటే పేదలని చాలా మంచిగా చూసుకునే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. మా కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారు కూడా మా ప్రతి కార్యక్రమానికి ప్రభుత్వం ద్వారా నిధులు సమకూర్చేందుకు వాళ్ళ వంతు కృషి చేస్తున్నారు. మాకు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏ విధంగా అయినా సరే ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం ఉండాలి, ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు చేయాలనే వారి ఆశయాలు, వారి నిర్ణయాలకు మేము పాటిస్తున్నాము. మాట్లాడుతానే ఇంకా 4 గంటల టైం ఉంది మనకి. ఇలా ఏ ముద్ర కార్యక్రమం ఏమున్నాయన్నా? అంటే ఊర్లో ఒక కార్యక్రమం కాదు. మొదట్లో మా ఊరికి కొద్దిగా శ్మశాన వాటికి దారి లేకపోవడం, లేకపోతే మాకు మాంజీరా నది మధ్యలో ఉండడం కాబట్టి మాకు జోపేట చాలా దగ్గరలో ఉంటుంది. దానికి మేము వెళ్ళాలంటే ఇప్పుడు చుట్టూ తిరగాల్సి వస్తుంది, ఒక 8-10 కిలోమీటర్లు తిరగాల్సి వస్తుంది. మధ్యలో ఒక బాగా ఉంటుంది, దాన్ని చేసి దారి చేస్తే మాకు జోపేట చాలా దగ్గరగా ఉంటుంది. పెద్ద మార్కెట్ అది, సుమారు 5 కిలోమీటర్ల దగ్గరికి వచ్చేస్తుంది. అది ఒక ప్రయత్నం చేస్తున్నాను. మా ఊళ్ళో మహిళా భవనాలు కడుతున్నాము, మహిళా సమాఖ్య భవనాలు. మాకు ఆమ్లెట్ విలేజ్ ఉంది కాబట్టి ఆ ఊర్లో ఒకటి, మా విలేజ్ ఒకటి, 2 మహిళా సమాఖ్య భవనాలు. అలాగే అంగన్వాడీ భవనాలు కూడా లేవు, అవి కూడా 2 కడతాము. అలాగే పంచాయతీ భవనం కూడా శిథిలావస్థకు వచ్చింది, కొత్తది కూడా మేము కట్టాలనే ఉద్దేశంతో ఉన్నాము. మళ్ళీ ఏకగ్రీవం అయినందుకు ఎలాంటి పార్టీలకు చూసుకోకుండా ప్రజలకు అందరికీ ఒకే విధంగా చూసుకొని అందరికీ సమానంగా చూసుకోవాలనే నిర్ణయంతో ఉన్నాము. అలాగే మాకు ఎమ్మెల్యే గారు కూడా తోడ్పాటు అందించి ఏకగ్రీవమైన ఈ గ్రామానికి వార్డు నిధులు కూడా కొద్దిగా కేటాయిస్తే నియోజకవర్గంలో మళ్ళీ మండలంలో మంచి ఆదర్శ గ్రామంగా నిలుపుదామని ప్రయత్నం చేస్తున్నాను. మరి సెల్వీగా పోయిస్తాను. సరే, మంచిదన్న.